పంజాబ్ ప్రావిన్స్లో ఆయన పుట్టాడు. ఆయన తండ్రి ఒక స్కూల్ ప్రిన్సిపల్ అట. ముగ్గురు అన్నదమ్ముల్లో రాణా ఒక్కడు, సోదరుల్లో ఒకళ్ళు ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్మీలోనే డాక్టర్గా చేస్తున్నారు, మరొకరు జర్నలిస్ట్. సో గొప్ప నేపథ్యం ఉన్న కుటుంబమే రాణాది. అంతర్జాతీయ ఉగ్రవాది, భారతదేశపు మోస్ట్ వాంటెడ్ నేరస్తుల్లో ఒకడైన సాజిద్ మీర్తో రాణాకి మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ విషయం ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడైంది. ముంబై ఉగ్రదాడుల్లో రాణాతో కలిసి సాజిద్ మీర్ కీలక పాత్ర పోషించింది. అలాగే అతనికి సంబంధించిన సమాచారాన్ని ఇచ్చిన వారికి $5 మిలియన్ల బహుమతి అప్పట్లోనే అమెరికా ప్రకటించింది. ముంబై దాడుల్ని సాజిద్ మీర్ సమన్వయం చేసినట్టు నిర్ధారించే ఆడియో క్లిప్ని 2022లోనే భారత్ ఐక్యరాజ్య సమితికి అప్పచెప్పింది. సో ఇదండి మొత్తం రాణాకి సంబంధించిన వివరాలు. ముంబై పేలుళ్లు దేశం మరువని మహావిషాదం తెలిసిందే. మారణ హోమానికి పాల్పడ్డ లష్కరే తోయిబా, ఆ లష్కరే తోయిబాకి డేవిడ్ కోల్మన్ హెడ్లీ అండ్ రాణా వీళ్ళిద్దరికీ ఉన్న సంబంధాలని ఎస్టాబ్లిష్ చేసే కార్యక్రమం ప్రస్తుతం ఈ దర్యాప్తులో నడుస్తోంది. 120 మంది పైగా మరణించారు. అండ్ అలాగే ఇంకొక విషయం చూస్తే కనుక అందులో భారతీయులతో పాటు విదేశీయులు కూడా ఉన్నారు. ఇక్కడ చాలా స్పష్టంగా కనిపించే అంశం. పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇందులో అమరులయ్యారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇన్స్పెక్టర్ హేమంత్ కర్కరే అతని ధైర్య సాహసాలను ఇక్కడ మెచ్చుకోవాలి. వితౌట్ వెపన్స్ అండ్ వితౌట్ ఆర్మ్స్ ఆయన వీళ్ళని ఎదుర్కొన్నాడు.